My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి విషెస్ తెలుపగలరు. అదే విధంగా ఫోటో ద్వారా విషెస్ తెలియజేయాలి అనుకుంటే కనుక నేను చెప్పే నెంబర్ నోట్ చేసుకుని 1 వీక్ బిఫోర్ ఈ నెంబర్లకి డీటెయిల్స్ ని ఫొటోస్ ని వాట్సాప్ చేయండి. ఆ నెంబర్స్ వచ్చి 8977007401 8977007402 ఈ నెంబర్లకు కనుక వాట్సాప్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడనేది మాత్రం క్లియర్ గా మెన్షన్ చేయాలి. అండ్ ఎవరికైతే విషెస్ తెలియజేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయడం మర్చిపోదు. ఈ డీటెయిల్స్ తో మెన్షన్ చేసి కనుక వాట్సాప్ చేస్తే ఆ రోజున వాళ్ళ ఫొటోస్ తో విషెస్ తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఈ సదావకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి తులసి గారు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. మీరు ఎప్పుడు పిఎంసీని వాచ్ చేస్తూ ఉంటారు కదా? అవును అవును. పిఎంసీలో మీకు బాగా నచ్చిన ప్రోగ్రామ్ ఏంటి చెప్పండి? పత్రిసార్ది తర్వాత పత్రిసార్తో నా ప్రయాణం, పత్రిజీతో నా ప్రయాణం. వావ్, నా ప్రయాణం 3 గంటలకు వస్తుంది కదా. అది 3 గంటలకు ఏమొస్తుంది చెప్పండి? ఆయుష్మాన్ బాబా వస్తుంది 3 o'clock కి. ఆయుష్మాన్ బాబాజీ చూస్తారా? మరి ఎప్పుడు ఆయుష్మాన్ బాబాకి కాల్ చేయలేదు, చేశారా ఎప్పుడన్నా? చేయట్లేదు, ఇదే ఎక్కువ నాకు చేస్తాను. ఓకే, ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా చేయాల్సింది, అంతేనా? ఫుల్ హెల్దీ, అంతే అంతే. నో డాక్టర్ నో మెడిసిన్, ఓన్లీ మెడిటేషన్. ఓన్లీ మెడిటేషన్. ఎంతసేపు చేశారు ఈ రోజు మెడిటేషన్? మేడం ఈ రోజు చేయలేదు, ఎందుకంటే నేను ఊరు వెళ్ళారు కదా, ఇంటికి వచ్చాను. ఎంత టైం ఉంటే గంట 2 గంటలు అలా చేస్తుంటాను. ఓకే, లేట్ గా లేచాను అనమాట. ఓకే తులసి గారు, ఒకసారి మీ చిన్నప్పుడు విషయాలు మనం జస్ట్ అలా వెళ్ళి గుర్తు చేసుకుని ఇలా వచ్చేద్దాం. మీరు ఎప్పుడైనా మీ అమ్మ చేతిలో దెబ్బలు తిన్నారా? అయ్యో తెలియదు మేడం, కొట్టడమే. తినలేదా దెబ్బలు? నేనే పెంకితనం చేసేదాన్ని. అవునా? ముగ్గురు అన్నయ్యలతో ఎంజాయ్ చేసేదాన్ని. వాళ్ళు మాకు పెద్ద నుయ్యి ఉందన్నమాట అక్కడ. వాళ్ళందరూ అందులో స్నానాలు చేస్తూ ఉండేవారు. 2 రైతులు ఉండేవారు. వాళ్ళు వీళ్ళు కలిసి అక్కడికి వెళ్తుంటే నేను వస్తానని మారాయణ పెట్టేదాన్ని. తర్వాత పెద్ద ధాన్యం గోదాములు దాని మీదకి ఎక్కించమని ఏడ్చేదాన్ని. వాళ్ళు వచ్చాము నిచ్చినేసి ఎక్కించి దొంగట ఆడుకుండేవారు. చెల్లి చిన్నదాయి కదా, పరిగెత్త. ముగ్గురు అన్నయ్యలకి ముద్దుల చెల్లి తులసి గారు. ఓకే, ఒక అక్క కూడా ఉన్నారా? అరే ఉండేది. ఓకే, అక్కతో రిలేషన్ ఎలా ఉండేది? ఎఫెక్షన్? అక్క ఎక్కువ. అక్క కూడా చిన్నప్పటి నుంచి అక్క పాలు కూడా తాగాను నేను. ఓ, ముగ్గురు అక్కలు, అది ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్క. ఓకే, చాలా ఎంజాయ్ చేశారు అయితే చిన్నప్పుడు రోజులు బాగున్నాయా, ఇప్పుడు రోజులు బాగున్నాయా? ఇప్పుడు రోజులు అప్పుడే అందం మేడం. అవునా? అప్పుడు తల్లిదండ్రులతో అందంలో అక్కలతో అప్పుడు ఎంజాయ్మెంట్. పెళ్లి అయిన తర్వాత భర్తతో, అత్తలతో, మామూలతో, పిల్లలు, తోటికోడలతో అదొక ఎంజాయ్. తర్వాత పిల్లలు, చదువులు, పిల్లలతో ఎంజాయ్. ఇప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళు కూడా అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు కదా. వచ్చేసారు. ఇప్పుడు మేము మనవలతో ఎంజాయ్. అన్ని ఎంజాయ్లు ఆనందకరమైనవే. అవును తులసి గారు, అయితే మీ చిన్నప్పుడు డేస్ ఎలా ఉన్నాయో మీరు చూసారు, ఇప్పుడు మీ మనవళ్ళు మనవరాళ్ళ రోజులు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. మీరు బాగా గమనించిన డిఫరెన్స్ ఏంటి? చాలా డిఫరెన్స్ మేడం. అప్పుడు హాయిగా ఆనందంగా ఆడుకుండి వాళ్ళు ఫ్రీగా మళ్ళీ వాళ్ళు పెట్టేవారు. కలెక్టర్ బయటికి వెళ్తే భయం పడుతూ పిల్లలు వదలవలసి వస్తుంది. తర్వాత వాళ్ళ చదువులు, వాళ్ళ ప్రైవేట్లు, ఈ విధంగా ఎప్పుడు చిన్నప్పుడు ఎడ్యుకేషనే వాళ్ళ ఎంజాయ్మెంట్. టీవీలు, సెల్లు.
అవును, చిన్నప్పుడు ఎంతసేపు బయట ఆడుకున్నా సాయంత్రానికి వచ్చేస్తారనో, లేకపోతే ఎవరొకళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు, పిన్నిలో బాబాయిలో ఎవరొకళ్ళు ఇళ్ళ దగ్గర ఉన్నారులే పిల్లలు అని అనుకునే వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు. ఇప్పుడు కుటుంబంతో చాలా ఎక్కువ పెద్ద కుటుంబాలు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఆ విధంగా అసలు ఆ స్ట్రీట్ అంటే ఆ వీధిలోకి ఒక కొత్త మనిషి వస్తే అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు అని డీటెయిల్స్ అన్ని కనుక్కునేవాళ్ళు. ఇప్పుడు అసలు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఈ ఇంట్లో కాదు పక్కింట్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో కూడా తెలుసుకునే పరిస్థితి లేదు అసలు కదా. అమ్మ నాన్నగారితో ఎక్కువ జనాలు ఎక్కువ హిందీ మాట్లాడాలని అంటే నాన్నగారు ఎక్కువ రెండో ప్రపంచ యుద్ధం మిలిటరీ చేశారంట. తర్వాత రైల్వే చేసేవారు. తర్వాత అశోక్ గజపతి, ఆనంద్ గజపతి అని విజయనగరం అమ్మాది. వాళ్ళు కూడా ఎప్పుడైనా ఇంటికి వచ్చి షేర్లు అనమాట, మా నాన్నగారికి షేర్లు ఉండేవి. వాళ్ళు వచ్చి మాట్లాడుతుండేవారు మా నాన్నగారితో. హిందీ రాని వాళ్ళు ఎవరైనా హిందీ మనుషులు వాళ్ళు వస్తే నాన్నగారికి అక్కడ తీసుకొచ్చి మాట్లాడించేవారు ఆ ఊర్లో. చాలా బాగుంది మేడం. అవునా, బాగుంది కదా. ఆ రోజులు గుర్తు చేసుకోవడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కదండి తులసి గారు. చాలా చాలా ఇప్పటికీ అలా మెమరీస్ కింద చాలా చూస్తుంటాను మేడం. ఆ మెమరీస్ ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికైనా విషయం తెలియజేయాల్సింది ఉందా? ఈ రోజు జరిపించుకున్నాము పుట్టినరోజు శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్ని తెలియజేయండి ఓకే అందరికి. ఓకే, తులసి గారి తరపు నుండి ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి ఈ రోజు ఎవరైతే బర్త్డేస్ పెళ్లి రోజులు జరుపుకుంటారో వాళ్ళందరికీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ తులసి గారు, చాలా చక్కగా మాట్లాడారు. మీ చిన్నప్పటి జ్ఞాపకాలను మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసిని వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం. హెలెన్ నెల్సన్, వృత్తిపరంగా ఆమె రంగస్థల పేరు ఓవియా. సో తమిళ మరియు మలయాళ చిత్రాల్లో కూడా వర్క్ చేశారు. ఓవియాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. హెలెన్ అని తెలియటం కన్నా ఓవియా అని ఎక్కువ మందికి తెలిసిన పేరుగా చెప్తున్నారు. సో ఓవియా గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. ఏజ్తో సంబంధం లేదనమాట. ఎవరైనా సరే ఎవరినైనా సరే మీ చిన్నప్పటి జ్ఞాపకాలు మధుర స్మృతులు ఏమి ఉంటాయి ఏంటి మాతో షేర్ చేసుకోండి అనగానే తెలియకుండానే వాళ్ళ మొహంలో ఒక మంచి చిరునవ్వు వస్తూ ఉంటుంది, చాలా ప్లెజెంట్గా వస్తుంది. అది తులసి గారి వాయిస్లో తెలిసింది నాకు. సో మీరు కూడా మీ చిన్నప్పటి జ్ఞాపకాలని మధుర స్మృతుల్ని మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ వేసుకోవాల్సిన నెంబర్కి కాల్ చేయండి. అండ్ నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మమతాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. మమత, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బాపట్ల చినగంజ మండలం గోనసపూడి గ్రామానికి చెందిన బన్నారావు అనిల్, స్వాతి గార్లకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కొడుకు ఉమాజయ్, కూతుళ్లు అక్షిత, శృతి, నాన్న రామకృష్ణ, అమ్మ నాగరాజు కుమారి, అత్త సుందరి, మావయ్య సత్యనారాయణ, కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు అండ్ పిఎంసి. అనిల్, స్వాతి గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి పిఎంసి తరపు నుండి ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మాట్లాడేది? నా పేరు కన్నా అండి. ఏం పేరు? కన్నా. కన్నా? ఎందుకు? అది ముద్దు పేరు అనుకుంటా కదా. అదే చెప్పాను పేరు. ముద్దు పేరు. అసలు పేరేంటి అయితే? దినేష్ అండి. దినేష్. ఓకే, ఇప్పుడు నేను దినేష్ అని పిలవాలా కన్నా అని పిలవాలా? మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా పిలవండి.
ఓకే, నేను కన్నా అని కొంతమందినే పిలుస్తాను, కొంతమందిని కాదులే, కన్నా అని ఒకళ్ళనే పిలుస్తాను, అందరినీ పిలవను కాబట్టి దినేష్ అనే పిలుస్తా. ఓకేనండి. ఓకేనా? సరే దినేష్, ఎక్కడి నుంచి? ఈస్ట్ గోదావరి మేడం, కోనసీమ. ఓకే, జాబ్ చేస్తున్నారా, చదువుకుంటున్నారా? టీటీ మేడం. ఏంటండి టీటీ అంటే? టీటీ డిపార్ట్మెంట్ తిన్నాం తిరగడం. అవునా? ఇంతవరకు నేను ఆ డిపార్ట్మెంట్ లోని మెంబర్నే, ఇప్పుడే చేంజ్ అయ్యాను రీసెంట్ గా. అవునా, బాగుందా టీటీ డిపార్ట్మెంట్? ప్రస్తుతం ప్రశాంతంగా ఉందండి. ప్రశాంతంగా ఉందా? ఓకే, ఏమైనా చేంజింగ్ కావాలనిపిస్తుందా? కొద్ది రోజుల్లో అవుతుందేమో అని చూడాలి. అవునా? ఏం చదువుకున్నావు దినేష్ నువ్వు? డిగ్రీ అండి. డిగ్రీ. ఓకే, జాబ్ చేయటం లేదు ప్రస్తుతానికి. గోల్ ఏమన్నా ఉందా? ఎంజాయ్ చేస్తున్నా. గోల్ ఏమన్నా ఉందా దినేష్ నీకు? గోల్ అంటే ఫోటోగ్రాఫర్ అవ్వాలని ఉంది మేడం. ఓకే, ఏమన్నా కోర్స్ తీసుకుంటున్నావా, కోర్స్ నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నాను మేడం. ఓకే, ఎంతవరకు వచ్చింది కోర్స్? ఇంకొక 4 months ఉందండి. 4 months లో కంప్లీట్. ఏ కోర్స్ నేర్చుకున్నప్పుడు టీటీ గ్రూప్ లో నువ్వు ఎలా ఉంటావు చెప్పు? అది కోర్స్ అంటే ఇంకా స్టార్ట్ కాలేదు. ఓకే, స్టార్ట్ కాకపోయినా కోర్స్ లో ఉన్నట్టేనా? అంటే అప్పుడప్పుడు వెళ్తా ఉంటాను. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటావు. ఏది డిగ్రీలో వెళ్ళినట్టా, కాలేజ్కి వెళ్ళినట్టా? బంకులు కొట్టినట్టు. ఆహా, అవునా? బ్యాక్ బెంచరా నువ్వు? అవునండి, బాగా చెప్పారు. 10th ఇంటర్ ఏ బ్యాచ్ మరి? 10th ఇంటర్ అంటే ఓకే మేడం, చదువు పెట్టినా. ఎందుకు పెద్దోడి వైపు అనే ఫీలింగ్ వచ్చిందా? ట్రిప్పులు, టూర్లు అన్నీ ఉంటాయి కదండి. అమ్మ కొట్టలా ఎప్పుడు? ఏదండి, డిగ్రీకి వచ్చిన తర్వాత అమ్మేం కొట్టదులే, అంత ఛాన్సే ఇస్తాము అంటారా? చిన్నప్పుడు అయితే చీపులు కట్టి తిరిగేసి మరి కొట్టారు. అవునా? అయినా మార్పు రాలేదు చూడు, ఏమనుకోవాలి? అదో సరదా మేడం. అంతేనా? సరదా బాగుంటుంది, తెలియని వయసులో అయితే సరదా బాగుంటుంది దినేష్, కానీ తెలిసిన తర్వాత లైఫ్ అంటే ఎలా ఉంటుందో ఒక మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసిన తర్వాత మనలో మార్పు అనేది రావాలి కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ మార్పు వస్తుంది మేడం. కొద్ది రోజుల్లో ఉంది, కొంచెం దూరంలో ఉంది. 1 kilometer దూరంలో ఉందా, 2 kilometers దూరంలో ఉందా? కొద్ది రోజుల్లో మేడం, దూరంలో. అదే, అది ట్రావెల్ చేసుకుని వచ్చేసరికి ఆ రోజులు కవర్ అయిపోతాయేమో. అయిపోతుంది మేడం. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? నేను, అన్నయ్య, అమ్మ, డాడీ. ఓకే, అన్నయ్య ఏం చేస్తూ ఉంటారు? అన్నయ్య టీచర్ అండి. ఓకే, చక్కగా మంచి ప్రొఫెషన్ లో సెటిల్ అయిపోయారు. నువ్వేమో ఇంకా ఆటకాయితనంగా ఉన్నావు. మేడం ఏజ్ వచ్చింది మేడం, ఎంజాయ్ చేయనివ్వండి మేడం. అప్పుడే చదువు అయిపోగానే ఉద్యోగాలు చేయాలంటే కష్టం కదా. చదువు అయిపోగానే ఉద్యోగాలు చేయమని ఎవరు చెప్పట్లేదు దినేష్, కాకపోతే ఒక విజన్ ఉండాలి లైఫ్ గురించి, ఫ్యూచర్ గురించి ఒక విజన్ అయితే ఉండాలి కదా. విజన్ అయితే ఉంది, దానికోసం కొద్ది ప్రయత్నం చేస్తున్నా. కొద్ది రోజులు అది కూడా సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు యూత్ కి నువ్వేమన్నా సలహా ఇవ్వదలుచుకున్నావా? ఇప్పుడు యూత్ కంటే చెప్పినా కూడా వినర్లేండి, అది కష్టం. సేమ్ అందరూ నా మెంటాలిటీలోనే ఉన్నారు, నా యాటిట్యూడ్ లోనే ఉన్నారు. నేను ఎలా అయితే వినను వాళ్ళు కూడా అలాగే వినరు అనే కదా నువ్వు చెప్పదలుచుకుంది. అంతే కదా మేడం. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నువ్వెవడో నాకు చెప్పేది అన్నారు అనుకో, తర్వాత నేనేం చెయ్యాలి? అయితే చిన్నప్పుడు ఒక్క విషయం అడుగుతాను చెప్పు, చిన్నప్పుడు నీకు బాగా గుర్తుండిపోయిన సిచ్యువేషన్ గానీ, సంఘటన గానీ, అమ్మ చేత దెబ్బలు తిన్న విషయాలు గానీ ఏదైనా ఉన్నాయా? ఉన్నది మేడం, ఎందుకు లేదండి. స్కూల్కి వెళ్ళలేదనా, మార్క్స్ సరిగ్గా రాలేదనా? కాదు కదండి, స్కూల్కి వెళ్ళే టైంలోనే మా ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం హాఫ్ డే స్కూల్ లేదని చెప్పేసి బుక్స్ అన్ని పట్టుకుని పొలాల గట్టంతా కాలువకి వెళ్ళి స్నానాలు చేసాము. ఆ విషయం ఇంట్లో తెలిసింది. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే రెడీగా ఉన్నారు మా ఇద్దరు. ఎటు తప్పించుకోలేని పరిస్థితి. తప్పించుకోవడానికి అప్పుడు సపోర్ట్ గా అప్పుడు మా అన్నయ్య ఉన్నారులేండి. అలా బతికి బయటపడ్డారు. చాలా ఉన్నాయి, చాలా మెమరీస్ ఇంకా ఉన్నాయా? అలాగే అడ్డు పెట్టండి, ఈసారి కాల్ చేసినప్పుడు షేర్ చేయండి, సరేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ దినేష్ గారు. ఎవరికైనా బర్త్డే విషెస్ ఉన్నాయా? బర్త్డే విషెస్ అంటే లాస్ట్ వీక్ మా కజిన్ బర్త్డే అయింది మేడం. సురేష్ గారికి బిలేటెడ్ విషెస్ దినేష్ గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి. థ్యాంక్ యూ సో మచ్ దినేష్ గారు, చాలా చక్కగా మాట్లాడారు. మీ చిన్నప్పటి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసిని వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్.
హలో 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 హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. గుడ్ మార్నింగ్. చిన్ని కదా? ఏంటండి? చిన్ని కదా? yes. ఇంత స్వీట్ వాయిస్ చిన్నిది కాకపోతే ఇంకెవరిది ఉంటుంది చెప్పండి? oh nice, thank you. వెల్కమ్ ఆల్వేస్. ఏంటి సంగతులు? పొద్దున్నే ఏం చేశారు? మెడిటేషన్ అయిపోయింది, జస్ట్ అలా రిలాక్స్ మై డియర్ పిఎంసి కోసం వెయిటింగ్ అన్నమాట. అందుకే వచ్చేసాను ఆలస్యం చేయకుండా మీ ముందుకి ఇలాగా. ఈ రోజు మనం చక్కగా చిన్నప్పటి విషయాలు మాట్లాడుకుంటున్నాం. అవునా? అందరూ మన కాలర్స్ అందరూ వాళ్ళ చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ చాలా చక్కగా హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు. సో చిన్ని నువ్వు కూడా. నేను వేరే మిమ్మల్ని ఈ రోజు క్వశ్చన్ అడగాలి అని చెప్పేసి కాల్ చేశాను. ఓకే అడగండి. పాటలు పాడండి అది కాకుండా ఏదైనా అడగండి. ఓకే అడగండి. ఏంటి ప్రిపేర్ అవుతున్నారా? లేదు. రాయి రాయి ఏమిటా రాయి? రాయి కాని రాయి ఏమిటా రాయి? రాయి కాని రాయా? పొడుపు కదా. ఏం రాయి? ఏమిటా రాయి? రాయి కాని రాయి. ఆలోచించాలండి, ఆలోచించాలి. నా బ్రెయిన్ కి పొదును పెట్టాలి. ఇప్పుడు తెలిసిందేనా? తెలుస్తుంది. అంటే రెగ్యులర్ గా చూస్తూనే ఉంటామా? రెగ్యులర్ గా కాదు. ఓకే. కొండరాయి. మంత్లీ వన్ టైం. కొండరాయి. బండరాయి కాదా? రాయి కాని రాయి అంట. ఏంటిదబ్బా ఇది? ఇంకైతే ఏదైనా అడగచ్చు కదా మనం. ఓకే నేను ఒక చిన్న క్లూ ఇస్తాను. ఓకే. మనం రెంట్ పెడుతున్నాం అంటాం కదా. ఏంటిది? రెంట్ పే చేస్తున్నాం. ఓకే. దానికి తెలుగులో దానికి ఒక మీనింగ్ అన్నమాట. రెంట్ పే చేస్తామా? హౌస్ రెంటా? కాదు. ఓకే మరి ఎలాగ? రాయి కాని రాయి ఏంటిది? ఎవరైనా చెప్పండి అబ్బా. రాయి కాని రాయి అంట. కిరాయి. కిరాయ. నో మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. సరే ఇంకొకటి అడుగు. అదొకటి ప్రిపేర్ అయ్యొచ్చారా? ఇంకోటి రేపు అడుగుతారా? అదొకటే ప్రిపేర్ అయ్యొచ్చారా? అలా ఏం కాదు. సరే చెప్పు. మొత్తం ఒకేసారి అడిగేస్తే బాగుంది కదా. అవును, ఈసారి గుర్తు పెట్టుకుని ప్రిపేర్ చేసుకుని మరి అడగండి. సరే మీ చిన్నప్పటి మధుర స్మృతులు, జ్ఞాపకాలు ఒకటి. చిన్నప్పటి జ్ఞాపకాలు అమ్మ కొట్టడం, అక్కతో అలగడం, రిమోట్ల కోసం దెబ్బలాడుకోవటం, అక్కకి మంచి డ్రెస్ కొనిస్తే. ఆల్రెడీ ఒక డిసిప్లైన్ తో వాళ్ళు కొట్టకపోయినా భయంతో డిసిప్లైన్ గా ఉండేవాళ్ళం. ఏంటంటే చెల్లి అడిగితే ఇచ్చేసేదాన్ని. ఎందుకు తనకి ఉండి మళ్ళీ తనులు తినడం అవసరం అని చెప్పి కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించాను. చెల్లుంటే ఆటోమేటిక్ గా అక్కలు ఇలానే ఉంటారులేండి. చెల్లైనా అమ్మలు అక్కల్ని కొడతారు కదా. అవునా? నాన్నలు? నాన్నలు అసలు కొట్టరా? సో అమ్మ అయితే చెల్లికి సపోర్ట్ ఇంట్లో. ఇప్పుడు కూడా అంతేనా? అవును. ఇప్పుడు కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయాం కదా, సో ఇద్దరికి సపోర్ట్ చేస్తారు. ఓకే. ఫస్ట్ మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది, అది చెప్పుకోవాల్సిన విషయం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ చిన్ని గారు. ఈ రోజు ఎవరికైనా విషయం తెలియజేయాల్సింది ఉందా? ఈ రోజు పుట్టినరోజు ప్రతిరోజు జరుపుకునే వాళ్ళందరికీ నా తరపున బెస్ట్ విషయం. చిన్ని గారి తరపు నుండే కాదు, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా హ్యాపీయెస్ట్ బర్త్డేస్ ఆర్ వెడ్డింగ్ డేస్ ఏదైనా కానివ్వండి, అకేషన్ ఏదైనా సరే. థ్యాంక్ యూ సో మచ్ చిన్ని గారు కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసిని వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అనన్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. అనన్య, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. చూసారు కదండి, ఇది ఇవాళ మై డియర్ పిఎంసి కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. My dear PMC, my dear PMC, my dear PMC.